10 టుడే న్యూస్ కి స్వాగతం. పదవి విరమణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయా ప్రభుత్వం వారు కోరిన డిమాండ్లను నెరవేరుస్తామంటూ గత 3 రోజులుగా నిరాహార దీక్ష చేయించున్న న్యాయపరమైన డిమాండ్స్ ను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా నెరవేర్చాలని ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గురుసంగ వేణు సంఘీభావం తెలుపుతూ డిమాండ్ చేశారు. మీరు వాస్తవానికి ఎన్నో ఏండ్లుగా ఆకలితో అలమటిస్తూనే ఉద్యోగాలు చేశారని, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ధర్నాలు చేస్తే సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ సర్కార్ నేడు వీరిని పూర్తిగా నిర్వీర్యం చేశారని, దాదాపు 65 నుంచి 70 సంవత్సరాల వృద్ధులు రోడ్డుకి అన్నమో రామచంద్ర అని అరుస్తున్న ప్రభుత్వానికి పట్టింపు లేదు. వీరి న్యాయపరమైన కోరికలు తక్షణమే నెరవేర్చకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు కూడా ఉండవని, ఈ వృద్ధుల శాపనార్థాలు కలిగితే ప్రభుత్వం పూర్తిగా అభ్యంతరభరితంగానే కొట్టుకుపోతుంది. కావున దయామయులైన రేవంత్ రెడ్డి ఈ వృద్ధుల సమస్యలను పరిష్కరించే ప్రతి కుటుంబానికి రిటైర్మెంట్ అయ్యే అంగన్వాడీ కార్యకర్తలకు 10 లక్షల రూపాయలు, పదవి విరమణ పొందిన కార్యకర్తలకు అంతేకాకుండా ఒక కుటుంబంలోని ఒక మహిళకు అతి ఉపాధి కల్పించాలని మరియు వారి జీవితంలో సగం జీతం పెన్షన్ ప్రతి నెల అందించాలని గతంలో నెలసరి తప్పకుండా అందించలేదు. ఇక కావున ఆగిపోయిన జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా రగిలిస్తామని హెచ్చరించారు. అర్ధరాత్రి దొంగతనం చేసిన వీరిని తొలగించడం బలవంతంగా ఎంతవరకు న్యాయమో వివరించాలని కోరారు. కొందరు వృద్ధులు తమ ఉద్యోగం పోయిందని హఠాత్తుగా అయిపోయింది, అనారోగ్యానికి గురయ్యారని, ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతం కాకుండా చూసుకోవాలని, ఒకవేళ ఇలాంటి పునరావృతం అయితే పుట్టగతులు కూడా ఈ ప్రభుత్వానికి ఉండవని, యుద్ధ ప్రాతిపదికన ఇట్టి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉచితంగా దొబ్బేస్తారా? జీతాలు కాదంటారా? మీరేమన్నారు? నేను ఉచితంగా దొబ్బేస్తారా అంట. నువ్వు అనాల్సింది ఏంటంటే మావి జీవితాలు కాదంటారు. ఉచితంగానే దొబ్బేస్తారా? ఉచితంగా దొబ్బేస్తారా? ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, అంగన్వాడీ ఆశా రిటైర్మెంట్ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. పాపం వీళ్ళు సర్వీస్లో ఉన్న రోజులు ఏం చేశారంటే అతి దారుణంగా వెట్టి చాకిరీ చేసినట్టు చేసి వాళ్ళ రిటైర్మెంట్ అయితే మరి వీళ్ళని ఉత్తగానే దొబ్బేసినట్లుగా వాళ్ళు ఏమడిగిర్రు అంటే వాళ్ళకు రిటైర్మెంట్ అయితే కొంత ప్యాకేజ్ అడిగిర్రట. పాపం ప్యాకేజ్ కూడా ఇవ్వకుండా ఒక్కొక్కరు ఆఫీసర్ రిటైర్మెంట్ అయితే, ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు రిటైర్మెంట్ అయితే పూలదండలు, స్వీట్లు, చప్పట్లు, ఆ రోజు మొత్తం ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి వాళ్ళకు ఎక్స్ప్రెస్ ఆ పెన్షన్ మళ్ళీ తర్వాత వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తారు. మరి ఈ వృద్ధులు ఏం చేసిరని ఈ గవర్నమెంట్ మొన్నటిదాకా పాపం ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నప్పుడేమో వీళ్ళు మొత్తం ఐక్యత అది చేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గద్దెల మీద కూర్చున్నారు. వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ వీళ్ళ కాంగ్రెస్ పరిపాలన జరుగుతుంది కనుక మరి వీళ్ళకు ఐక్యత, వీళ్ళకి మాత్రం సాంఘీభావం తెలపకపోగా ఇటున్న ముఖాలు మళ్ళీ గిట్టు తిప్పుతురట. ఎందుకంటే ముసలోళ్ళు వీళ్ళు గట్టిగా కొట్లాడి బండ్లను దొరకబట్టలేరు అనుకుంటారు. కానీ వీళ్ళు వెనుక ఆదివాసీ సంఘాలు, ఆకలి సంఘాలు ఐక్యతతో పోరాటం చేస్తాం. వీళ్ళ తక్షణం ఈ సమస్యను పరిష్కరించకపోతే రేపు పొద్దుగల విస్తృతంగా కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, రకరకాలుగా చేస్తాం. కొందరైతే అస్తురు చూస్తురు పోతురు, ఏదో ఫోటో ఇదేం భయాలట్టు. కానీ ఇలాంటివి మానుకోవాలి. కొట్టకో చేత పట్టుకొని వాళ్ళ పోరాటాన్ని ఈ అవ్వ వయసు ఎంత ఉండాలి, ఆకలితో అలమటించి వీళ్ళ వయసు ఎంత ఉండాలి, 65 సంవత్సరాలు దాటి సేవ చేసి ప్రభుత్వానికి ఇలా నిరుపేదలై రోడ్డు మీద నిల్చున్నారు. ఈ పాపం తగిలితే కాంగ్రెస్ మరోసారి రాదు కనుక ఖచ్చితంగా గుర్తుంచుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఈ సమస్యను పరిష్కరించాలి. మీకు తొందరలో ప్యాకేజీ కేటాయించాలి. మీరు తలుచుకుంటే పెద్ద సమస్యే కాదు. మంత్రి కమిషన్ వేసి వీళ్ళందరికీ రావాల్సిన డబ్బులు ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లకు సాంఘీభావం తెలుపుతూ ఉద్యమం చేస్తామని కొట్లాడుతున్నాం. జై ఆదివాసీ, జై అంగన్వాడీ, జై అంగన్వాడీ. అర్ధరాత్రి గీత పెట్టేసిండు కథ మీద.